హాయ్ అండి, వెల్కమ్ టు సాయిస్ కిచెన్. బాగున్నారండి మీరు? మేమైతే బాగున్నామండి. ఇప్పుడైతే మీకోసం నేను గోంగూర పులిహోర అయితే ఇప్పుడు చేసి చూపిస్తానండి. దీనికోసం అయితే ఒక 3 గ్లాసుల వరకు నేనైతే రైస్ని తీసేసుకొని మనం పులిహోర నార్మల్ పులిహోర ఏ విధంగా అయితే చేసేసుకుంటామో ఉడికించుకుంటాము రైస్ని, ఆ విధంగా అయితే నేను ఉడికించుకున్నానండి. చూడండి, ఈ విధంగా పొడి పొడిగా ఉండాలి. మనకైతే మరీ మెత్తగా చేసుకోకూడదండి. రైస్ని అయితే ఈ విధంగా ఉండాలండి. ఇప్పుడైతే ఇది పూర్తిగా చల్లారి పెట్టుకున్నానండి. ఇది వండేసుకొని ఒక 3 గ్లాసుల వరకు నేను తీసేసుకొని మన దగ్గర రెడ్ది గోంగూర అయితే అది పులుపు ఎక్కువ ఉంటుందండి. చూడండి, ఈ విధంగా ఉంటాయండి రెడ్ కలర్వి. ఇదైతే చూడండి, ఈ సైజు కట్టనైతే నేను తీసేసుకొని ఆకులు అయితే మంచిగా కడిగి ఆరేసుకున్నానండి. ఇవి పూర్తిగా చూడండి, వాటర్ కూడా లేదు, మంచిగా క్లీన్ చేసేసుకున్నాను. ఈ విధంగా అయితే ఉంటాయండి. మనకి ఇక్కడైతే తెలిసిపోద్దండి ఆకు. దీంట్లో అయితే ఎక్కువ పులుపు ఉంటుంది, అందుకోసమని ఇటువంటిది తీసేసుకుంటే మంచిదండి. ఇది మనకి పులిహోరకి అయితే ఈ విధంగా అయితే నేను తీసి పక్కన పెట్టేసుకున్నాను. నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడైతే స్టార్ట్ చేద్దామండి. ఈ పులిహోరకి అయితే మనం మసాలాని అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుందామండి. చూడండి, స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను. ఇందులో అయితే 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకుందామండి. కొద్దిగా వేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మీ దగ్గర మెంతులు ఉంటే మెంతులు వేసేసుకోండి. నేనైతే మెంతులు వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలండి. ఇవైతే మంచిగా వేయించుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలండి. ఇవన్నీ కూడా మంచిగా చిట్పట్లాడేంత వరకు వేయించుకోవాలి. లేకపోతే మనకి మంచిగా వేగకపోయి అంటే చేదు వచ్చేస్తుందండి మనకి పులిహోర అనేది. అందుకు మనకి చిట్పట్లాడేంత వరకు వేయించుకోవాలి. 3 కూడా ఫ్లేమ్లో ఉంచేసుకొని ఇవన్నీ కూడా మంచిగా వేయించుకోవాలి. చిట్పట్లాడేంత వరకు వేయించుకోవాలండి. ఫ్లేమ్ మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచేసుకోవాలండి. లేకపోతే మీరు హై ఫ్లేమ్లో మీడియంలో ఉంచేసుకున్నారంటే ఇవన్నీ కూడా మాడిపోతాయండి. మాడిపోతే మనకి మసాలా అనేది మంచి టేస్ట్ అయితే రాదండి. ఇదైతే లో ఫ్లేమ్లో ఉంచేసుకొని ఇవన్నీ కూడా మంచిగా వేయించుకోవాలి. ఈ మూడు కూడా మంచిగా వేయించుకోవాలండి. చూడండి, ఇవైతే మంచిగా వేగిపోయాయండి. మనకి ధనియాలు, ఆవాలు, మెంతులు ఈ 3 కూడా మంచిగా వేగాయి. చూడండి, మంచి కలర్లో వచ్చాయి. ఇప్పుడు ఇవైతే ఒక కప్పులో తీసేసుకుందామండి. ఇవి పూర్తిగా చల్లపడిన తర్వాత అయితే మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా కప్పులో తీసేసుకోవాలండి. తీసేసుకొని ఇదే ప్యాన్లో ఎండుమిర్చి ఒక 13-14 లాగా ఎండుమిర్చి అయితే తీసేసుకొని ఇది కూడా మంచిగా వేయించుకోవాలి. ముందుగా మనం ఫ్రై చేసుకున్నాం కదండి, అందులో వేసుకొని ఫ్రై చేసుకున్నా పర్వాలేదు. నేనైతే ఈ విధంగా చేసుకుంటాను. ఇవి మంచిగా వేయించుకోవాలి. చూడండి, మనకి ఎండుమిర్చి కూడా మంచిగా వేగిపోయిందండి. ఇప్పుడు ఇవైతే ఒక మిక్సీ జార్లో తీసేసుకుందాం. మంచిగా వేగాలండి మిర్చి కూడా. ఇవైతే పూర్తిగా ఒక మిక్సీ జార్లో తీసేసుకుందాం. చూడండి, ఈ విధంగా మిక్సీ జార్లో తీసేసుకొని ఇందులో ముందుగా మనం ఫ్రై చేసుకున్నాం కదండి ధనియాలు, మెంతులు, ఆవాలు, ఇవి కూడా వేసుకుందాం. ఇందులో వేసేసుకొని ఇందులో కొద్దిగా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు హింగువనైతే వేసుకోండి. ఇంతే అండి, హింగు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. పులిహోరలోకి హింగు బాగుంటుందండి టేస్ట్ అయితే. ఇప్పుడు ఇవన్నీ కూడా మెత్తగా మిక్సీ పట్టి చూపిస్తానండి. వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకోండి. చూడండి, ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా. ఇది అయితే పక్కన పెట్టేసుకుందాం. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకొని నేనైతే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని అయితే తీసేసుకొని ఇలా వాటర్లో నానబెట్టి ఉంచేసుకున్నానండి. మనకి పులిహోరకి అయితే కొద్దిగా చిన్నదైనా సరే ఈ చింతపండుని అయితే వేసుకోవాలండి. ఈ టేస్ట్ కూడా బాగుంటుంది అందులో కలిపేసుకుంటూ. ఆల్రెడీ మనకి ఈ గోంగూర అనేది పులుపండి, అందుకు చూసుకొని చిన్నదైతే నేను వేసేసుకున్నాను. చిన్న సైజు నిమ్మకాయ సైజు అంతా తీసేసుకొని ఇదైతే నానబెట్టి పక్కన ఉంచేసుకుంటానండి.
ఇప్పుడైతే ఇదే ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకున్నాను. ఇందులో ఒక 3/4 కప్పు వరకు ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ ఎక్కువనే పడుతుందండి, పులిహోరకి ఆయిల్ ఎక్కువనే పడుతుంది. వేసేసుకొని ఇందులో మనం కడిగి రెడీ చేసి పెట్టుకున్న గోంగూరను అయితే వేసుకుందామండి. ఇదైతే వేసేసుకుందాం. ఇది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇది దగ్గర పడి ఆయిల్ పైకి తేలేంత వరకు ఇది ఫ్రై చేసుకొని ఉంచేసుకోవాలి. మొత్తం కూడా మంచిగా ఫ్రై చేసుకుందాం అండి. ఈ విధంగా గోంగూర మొత్తం వేసేసుకొని ఇందులో ఉన్న వాటర్ మొత్తం బయటకు పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకోవాలండి. ఇది ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే మొత్తం కూడా దగ్గర పడిపోద్దండి. నేనైతే ఒక మీడియం సైజు కట్ట తీసేసుకున్నాను కదండి. ఇదైతే మనకు వేగిన తర్వాత తక్కువనే అవుద్ది, అందుకోసమని నేను నిమ్మకాయ సైజు అంత చింతపండుని అయితే తీసేసుకున్నాను. ఇదైతే పూర్తిగా దగ్గర పడాలి, ఆయిల్ పైకి తేలాలండి. మనం వేసుకున్న ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే మొత్తం ఆయిల్ బయటకు తేలేంత వరకు వేయించుకోవాలండి. చూడండి, ఆయిల్ బయటకు వచ్చింది అంటే మనకి గోంగూర అనేది ఉడికిపోయిందండి పూర్తిగా. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకోండి. ఇందులోని టేస్ట్కి సరిపడా మనం ఎంత మోతాదులో తీసేసుకున్నామో రైస్ని అయితే ఉడికించుకున్నాము, ఆ రైస్కి సరిపడా సాల్ట్ కూడా ఇందులోనే వేసేసుకుంటానండి. వేసేసుకొని మొత్తం కూడా ఒకసారి కలిపేసుకుందాం. ఈ మొత్తం ఈ గోంగూరకు పట్టేటట్టు కలిపేసుకోవాలి. ఈ సాల్ట్ పసుపు అంతా కూడా మనం పసుపు పావు స్పూన్ ఎందుకు వేసుకున్నానంటే ముందు మనం రైస్ ఉడికించేటప్పుడు నేను పసుపు వేసే ఉడికించుకున్నాను కదండి, అందుకు ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే వేసేసుకున్నాను. ఇదిగోండి, ఈ విధంగా మొత్తం కలిపేసుకొని ఇందులో అయితే మనం ముందుగా నానబెట్టి పెట్టేసుకున్న చింతపండు రసాన్ని అయితే వేసుకుందామండి. ఈ విధంగా ఇటువంటి పొట్టేం లేకుండా ఇదైతే వేసేసుకుందాం. కొద్దిగా వేసేసుకోండి. ఈ విధంగా వేసేసుకొని మొత్తాన్ని కూడా మంచిగా ఇది దగ్గర పడేంత వరకు కలిపేసుకోవాలి. ఇది ఉడికించుకోవాలండి చింతపండు రసంలో. చూడండి, ఈ విధంగా అయితే దగ్గర పడాలండి. మనకైతే ఈ చింతపండు రసం వేసుకున్నాం కదా, ఇదంతా కూడా మనకి గోంగూరకు పట్టింది. చూడండి, వాటర్ మొత్తం కూడా చింతపండు వాటర్ ఇదిగోండి, ఈ విధంగా పట్టించుకోవాలి. పట్టించుకున్నాక ఇదైతే ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలండి. ఇది చల్లారిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకోనాం కదండి, మనం ధనియాలు మిక్సీ పట్టుకోనాం కదా, ఇందులో అయితే వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇది పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇది చల్లారిన తర్వాత అయితే చూపిస్తానండి. చూడండి, ఇదైతే పూర్తిగా చల్లపడిందని కొద్దిగా వేడిగా ఉంది. ఇప్పుడైతే వేసేసుకుందాం. ముందుగా మనం మిక్సీ పట్టుకున్న పౌడర్లో ఇది వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా అయితే మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. మీకు ఆకు లేతగా ఉంటే మిక్సీ పట్టవలసిన అవసరం లేదండి. ఇది ముదరగా ఉంది కదండి, ముదరాకుని అయితే నేను తీసేసుకున్నాను, అందుకోసమని ఇది మిక్సీ పట్టి పెట్టుకున్నానండి. ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఇది పక్కన పెట్టేసుకొని ఒక వెడల్పాటి బాండి పెట్టేసుకున్నాను. మనకు కలుపుకోవడానికి ఈజీగా ఉండాలి, అన్నం కూడా సరిపడేటట్టు ఉండాలని నేనైతే వెడల్పాటి బాండి పెట్టేసుకున్నాను. ఇందులో అయితే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకుందాం. పోపుని అయితే ఇప్పుడు రెడీ చేసుకుందామండి. చూడండి, 1-2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసేసుకోవాలండి. వేసేసుకొని ఇందులో ముందుగా పల్లీలను వేయించుకోవాలండి. నేనైతే చిన్న సైజు కప్పుతో తీసేసుకున్నాను. ఒక 5 స్పూన్ల వరకు ఉంటాయండి, ఒక 4-5 స్పూన్ల వరకు. ఇవైతే మంచిగా వేయించుకోవాలి. ఇవి దోరగా వేగాలండి మనకి పల్లీలు. అలాగైతేనే మనకు తినేటప్పుడు క్రిస్పీగా తగిలి మంచిగా అది తినేటప్పుడు బాగుంటుందండి. మనకైతే పచ్చి పచ్చిగా ఉంటే అంత టేస్ట్ రాదు. ఇదైతే దోరగా ఈ పైన ఉన్న పొట్టు వచ్చేంత వరకు వేయించుకోవాలి, చిటపట్లాడేంత వరకు. ఈ విధంగా అయితే పల్లీలను వేయించుకోవాలండి. చూసారా, మంచి క్రిస్పీగా వేగాయి. ఈ విధంగా వేయించుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1 టేబుల్ స్పూన్ వరకు మనకైతే మినప్పప్పు వేసుకున్నాను. ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు అండి, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఎండుమిర్చిని ఈ విధంగా
చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇందులోనే పచ్చిమిర్చిని కూడా వేసుకుందామండి. చూడండి, ఇవన్నీ కూడా మంచిగా వేయించుకోవాలి. ఇందులో కొద్దిగా కరివేపాకు అండి, ఇది కూడా కలిపేసుకుందాం మంచిగా. ఇందులో ఒక 2 మీడియం సైజు పచ్చిమిర్చి అండి, పచ్చిమిర్చిని వేసుకొని ఇదంతా కూడా మంచిగా వేగాలండి. చూడండి, మనకి పోపు కూడా మంచిగా చిట్టుపట్లాడేంత వరకు వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న అన్నాన్ని వేసుకుందాం. చూడండి, నేనైతే పూర్తిగా చల్లార్చుకున్నానండి అన్నాన్ని అయితే. ఇవైతే ఇందులో వేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి. ఈ అన్నాన్ని అయితే ఇప్పుడు వేసుకుందాం. చూడండి, అన్నం మొత్తం వేసేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని ఇందులోని మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ గోంగూర ముద్దని అయితే ఇందులో వేసుకుందాం. ఇందులో వేసేసుకొని మొత్తం అన్నానికి పట్టేటట్టు కలిపేసుకోవాలండి. నేనైతే 3 గ్లాసుల రైస్ తీసేసుకున్నాను కదండి, ఇదైతే కరెక్ట్గా సరిపోద్ది. ఈ మొత్తం కూడా అన్నానికి పట్టేటట్టు కలిపేసుకోవాలి. ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకొని ఇదైతే పట్టించుకోవాలండి అన్నానికి. మనకు చూడడానికి మామూలు పులిహోరలాగే ఉంది, కానీ ఇది పూర్తిగా కలిపి 1 గంట 2 గంటల తర్వాత అయితే మనకి ఈ రైస్ అయితే రెడీ అయిపోద్దండి. మనకైతే గోంగూర రైస్ పులిహోర ఈ మొత్తం కూడా ఈ రైస్కి పట్టించుకుందాం అండి. పూర్తిగా పట్టించుకోవాలి. ఎక్కడ ఈ అన్నం మెతుకు లేకుండా అన్నింటికి మొత్తం అంతా కూడా కలిసేటట్టు ఒకసారి ఈ విధంగా కలిపేసుకోవాలి. కింద నుంచి పై వరకు మొత్తం కూడా ఈ విధంగా అనుకుంటూ కలిపేసుకుంటే మనకి గోంగూర అనేది ఈ రైస్కి మంచిగా పడుతుందండి. ఈ విధంగా కలిపేసుకుందాం. చూడండి, ఈ విధంగా అయితే మొత్తం కూడా కలిపేసుకోవాలండి. అన్నానికైతే మొత్తం పట్టింది. చూడండి, పులుపు కూడా మనకి కరెక్ట్గా సరిపోయిందండి. మనం వేసుకున్న చింతపండు రసం ఇంకా మనం గోంగూర తీసుకున్నాం కదండి, ఇదంతా కూడా కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఇదైతే ఒక 1-2 అవర్స్ తర్వాత అయితే మంచిగా మనకి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఇది ఈ విధంగా అయితే చేసేసుకోండి. ఇవి ఒక బౌల్లో తీసేసుకుంటాను. ఒక బౌల్లో తీసి చూపిస్తానండి. చూడండి, ఎంతో టేస్టీ గోంగూర పులిహోర అయితే మనకి రెడీ అయిపోయిందండి. నార్మల్గా మనం చేసుకునే పులిహోర కంటే టేస్ట్ సూపర్గా ఉందండి. ఇది ఇంకొంచెం మనం ఉదయం చేసుకుంటే సాయంత్రానికి అయితే ఇంకా టేస్ట్ బాగుంటుందండి. ఇది వెంటనే టేస్ట్ అంత రాదు, కానీ ఉదయం చేసుకొని సాయంత్రం తింటే ఇది బాగుంటుందండి. ఇదైతే మనకి అవుతున్న కొలది ఇదైతే టేస్ట్ పెరుగుతుందండి. ఇది మనకి వేసుకున్న ఈ గోంగూర అనేది మొత్తం కూడా పేస్ట్ అనేది ఈ అన్నానికి పట్టి ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా అయితే చేసేసుకోండి. సూపర్గా ఉందండి టేస్ట్ అయితే. మనం వేసుకున్న సాల్ట్ ఇంకా పులుపు అంతా కూడా కరెక్ట్గా సరిపోయిందండి దీనికైతే. ఈ విధంగా అయితే చేసేసుకోండి ఈ గోంగూర పులిహోరని. చూడండి, కానీ అన్నాన్ని మెత్తగా చేసుకోకండి. అన్నం అనేది మనకి పొడి పొడిగా ఉండేటట్టే ఉండాలండి. ఆ విధంగా ఉంటేనే మనకి ఈ పులిహోర అనేది మంచిగా వస్తుందండి. లేకపోతే మొత్తం కూడా ముద్ద అయిపోయి మనకి టేస్ట్ కూడా అంత మంచిగా ఉండదండి. ఈ విధంగా అయితే చేసేసుకోండి. ఈ గోంగూర పులిహోర రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ అండి.